అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే. చిల్మాపురం వర్సెస్ గిల్మాపురం మధ్యలో జరుగుతున్న పోటీని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. Tear that kitten up. డబ్ల్యూ మన షో పేరు ఇట్లా డబ్ల్యూ. దీని అంటున్నావు అవసరమారా? ఇప్పుడే ఒక ప్లేయర్ తాత్కాలికంగా చినిగింది కాబట్టి మా ఇంట్లో చక్కెర అయిపోయింది, చక్కెర కావాలి. తీసుకో ఈ చక్కెర. ఏళ్ళు చూపివా? ఏళ్ళు ఎందుకే? ఏం చేసినా? చక్కెర ఇచ్చిన. చక్కెర ఇయ్యడం కాదు, నీ ఏళ్ళు ముట్టినావు. ఆ ఏళ్ళు ఉండద్దు. అమ్మ బాబాయ్, నాకు ప్రాబ్లం వచ్చింది. ఏంటిది? 10,000 పెళ్లి చేస్తున్నా కదా, ఆ పెళ్లి కొడుకు సడన్ గా ఫోన్ కాలేజీ వాడు ఎడిగిపోయినా దొరకలేడు. చిన్న దానికి ఏడుస్తాయమరా? ఎవరినో ఒక బకరాన్ని పట్టుకొని పీటల మీద కూర్చోబెట్టి చేసేసే పెళ్లి. ఏ నన్ను చూస్తావే? ఇప్పటికిప్పుడు బకరా అంటే బక్రా ఆడ పెళ్లి కొడుకు పీటల మీద కూర్చో, అప్పటికి మేనేజ్ అయ్యి వాడిని దొల్లాడుకొని వచ్చి తీసుకొచ్చి అని పెళ్లి చేసేసా. మేనేజ్ చేయడానికి పెద్ద విషయం కాదు, నా పెళ్ళని తెలిసి ఏమేమో నరుకుతుంది, అది బాధ. ఆ బిడ్డకు సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉన్నా. ఆ బుజ్జితల్లిని ఆల్రెడీ తీసుకొచ్చా. అమ్మ బుజ్జితల్లి రామ్మా. అన్నయ్య చెల్లమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? అంటే అదే మీ పెళ్లి చేసినా కదా, అట్లనే ఇది కూడా 10,000 పెళ్లి అనమాట. అన్నయ్య ఎందుకు అనుకుతున్నాడు? చలి పెడుతుందంట. అయిపోయింది నాకు కథం. మగాళ్ళ మేము తాగితే తాగొద్దు అంటారే. దీపిక, నాకు ఒక హెల్ప్ చేయవా? చెప్పు, ఏ హెల్ప్ కావాలి? మనాలి దగ్గరికి ఒకరి కోసం వెళ్ళావు కదా, వాళ్ళు మారడానికి ఒక మందు తీసుకొచ్చావు కదా. అవును, తీసుకొచ్చా. అలాంటి మందే నాకు కూడా కావాలి. ఆ మందు చాలా డేంజరస్. ఆ మందు తాగితే ఆడవాళ్ళు మగాడుగా, మగాడు ఆడవాళ్ళుగా చేంజ్ అయిపోతారు. అలాంటిదే కావాలి. తీసుకెళ్ళు. ఇప్పుడు ఇది వెళ్ళి వాటర్ ట్యాంక్ లో కలిపేద్దాం. పెద్ద ఐడియా ఇది. వస్తే అమర్దీప్ చూడే మోగోడేంటి ఎలాంటి బట్టలు వేసుకున్నాడు? చిచ్చి. మీకు ఏ కూరగాయలు చెప్పండి, ఇస్తాను. నాకు ఈ కూరగాయ కావాలి. ఏమైంది మహేష్, నైట్ ఎక్కువ తాగినవా? ఇవి తాగితే వచ్చే వాంతులు కాదురా. మరి పాపిస్తోడా, ఎంత పని చేసావురా? అయ్యో, ఏం జరిగింది చెప్పు. ఎవరు కారణం? ఎవరు? పటువారి దొరగారు అరిటాకులో నాకు పరమానం పెడుతుంటే పరమాత్ముడనుకున్నా. కొమ్మని నాకు ఆట బొమ్మాలిస్తే దయగల్ల మహారాజు ధర్మాత్ముడనుకున్నా. చాయతోటి నాకు జామ పండు ఇచ్చి తల మీద చేపెడితే తండ్రి లెక్కనుకున్నా. ఎండి గిన్నెల పాలు పోసి నాకిస్తుంటే దండి గుణము చూసి దండాలు పెట్టినా. నీకు కావాల్సిన కార్యక్రమాలను నేను ఏర్పాటు చేస్తా. శ్రీమంతమా? కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా, పేగే కదలగా శ్రీమంతమాయలే ప్రేమ దేవతకు నేడే.
నీకు నేను ఇడాకులు ఇప్పిస్తా మంచిగా దాన్ని ఇడగొట్టు. అలా అనొద్దు, వాళ్ళది దుబాయ్ లో చాలా గొప్ప కుటుంబం. అంటే ఏం చేస్తుంటారా? ఒంటెలు ఉంటాయి చూడు, వాటి మీద షికారు చేపిస్తుంటారా? అంతే అంతే. సరే నాని విడాకులు ఇచ్చేయమ్మా. అంటే అది చంద్రి మొన్న ఓసై అని పిలిచినావు, తర్వాత ఏమి అని పిలిచినావు, ఇప్పుడు నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ మాత్రమే పిలుస్తారే చంద్రి అని. నువ్వెందుకు పిలుస్తున్నావు? బుర్రతో పాటి చెవులు కూడా దొబ్బినట్టున్నాయి. చంద్రి నువ్వేంటి నీ చేతిలో చీపురేంటి ఎలా కానివ్వండి దా వచ్చంటే కాలు మొక్కు. కాలు మొక్కితే పాదాలు మొక్కితే 2 లక్షలు, మోకాలు మొక్కితే 1,00,000. పీక నొక్కితే ఏమిటండి మీరు మాట్లాడేది? ఏ ఊర్లో ఉండదు ఆ మోకాలు నొక్కితే ₹1,00,000 తీసుకున్నాడు? ముక్కవా? సరే మోకాలు వరకు నొక్కు. వస్తా చూడు. అదేంటమ్మా, చక్కగా కాళ్ళకి దండం పెట్టాలి కానీ మోకాళ్ళకు మొక్కుతావేంటి? ఏమే మోకాలు మాత్రం కాలులో భాగం కాదా? ఎదవ తెలియదారులు చూపించుకే